తేలిక మార్గం ఏది అంటే మాట. మాట చేత పెట్టినటువంటి బాధ అంత కష్టంగా ఉంటుంది. అందులో మీరు ఎవరి విషయంలో మాట్లాడుతున్నారు అన్నదాన్ని బట్టి ఆ పాపం విపరీతంగా పెరిగిపోతుంది. నేను మీతో ఒక మాట చెప్పాలి అంటే, సాధారణంగా మనం చేసినటువంటి హింస వల్ల పాపాన్ని మూట కట్టుకుంటాడు. అది ఒక కోణంలో ఉంటుంది. తాను చెయ్యకూడని పని ఒకటి చేశాడు అనుకోండి, ఒక ప్రాణిని బాధ పెట్టాడు. ఓ కుక్కలా వెళ్ళిపోతాం, నా చేతిలో కర్ర ఉంది, నా చేతిలో కర్ర ఉంది కదా అని అలా వెళ్ళిపోతున్న కుక్క మీదకి విసిరితే దాని కాలు విరిగింది అనుకోండి. కాలు విరిగిన కుక్క ఎంతకాలం నిష్కారణంగా నేను కొడితే బాధపడిందో అంతకాలము నేను కూడా కాలు విరిగి బాధపడాలి. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే కర్మాకర్మ బలప్రదాత. అందుకే కాల కలయతామహం అంటాడు భగవద్గీతలో కృష్ణుడు. నువ్వు జీవుడిగా ఎప్పుడు ఏం చేశావో నాకు తెలుసు, కాలమునందు లెక్క కట్టి ఫలితాన్ని ఇస్తానంటాడు. కాలో హి బలవాన్ కర్త సతతం సుఖ దుఃఖయో నరాణం పరతంత్రాణం పుణ్య పాపానుయోగత అంటాడు దేవి భాగవతంలో వ్యాస భగవానుడు. కాలము మహాబలవత్తరమైనది. ఈశ్వరుడు కాలరూపంలో ఉండి గత జన్మలలో నేను చేసిన పాప పుణ్యాలు లెక్కలో పెట్టుకుని ఈ జన్మలో పాపానికి దుఃఖం ఇస్తాడు, పుణ్యానికి సుఖాన్ని ఇస్తాడు. లెక్క చెప్పి ఇవ్వవలసిన అవసరం ఆయనకి లేదు. చాటు నుండి ఫలితాన్ని ఇస్తాడు. చెట్టు చాటు నుండి రాముడు వానికి ఫలితాన్ని ఇచ్చాడు. ఆయన ఎదురుగుండా వచ్చి కోటేశ్వరరావు ఫలానా జన్మలో ఫలానా పేరుతో ఉన్నప్పుడు ఒక కుక్కని కొట్టావాయ్, అందుకని ఆ ఫలితాన్ని వానికి ఇస్తున్నాను. 11 గంటలకి నీ మోకాలు మీద కూడా దెబ్బ తగులుతుందో, మోకాలు మీద నొప్పి 3 రోజులు ఉంటుందో, అప్పుడు కుక్కకు 3 రోజులు ఉందో, ఆయన నాకు చెప్పక్కర్లా, మోకాలు నొప్పి పెట్టి చేస్తాడు. అది ఈశ్వరుడు అంతే. ఆయన శాసకుడు, ఒకడికి చెప్పవలసిన అవసరం ఆయనకు ఉండదు. కానీ కర్మ ఫలితం మాత్రం నడిచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇందులో మీరు ఒక్క విషయాన్ని జ్ఞాపకం పెట్టుకోవాలి. నేను ఒక కుక్కని కొట్టాను అనుకోండి, అది మళ్ళీ ఆ దెబ్బ రూపంలో నన్ను బాధిస్తుంది. ఇప్పుడు నేను ఈ జన్మలో భక్తిగా ఉన్నాను అనుకోండి, ఈశ్వర ఎప్పుడో తప్పు చేసి ఉంటాను, లేకపోతే ఎందుకు మనుష్య జన్మ వస్తుంది? మనుష్య జన్మ అంటే పాప ఫలితం పుణ్య ఫలితం రెండు అనుభవించాలి. కానీ తండ్రి బాధ పెట్టకు. బాధ పెట్టావనుకో, నీ పాదముల యందు అనురక్తి తగ్గిపోయి ఆ బాధ గురించి ఆలోచిస్తాను. వద్దు, నా పాపములు క్షమించన్నాను అనుకోండి, అలా కుదరదు. చేశావు కాబట్టి ఫలితం అనుభవించాలంటే ఇప్పుడు నేను చేసిన కర్మ గొప్పదవుతుంది. ఈశ్వరుడు గొప్పవాడు. వాడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే భక్తితో జీవనం చేస్తున్న వాడి యొక్క కర్మ ఫలితాన్ని తగ్గిస్తాడు. అందుకే నమశివాభ్యాం అశుభాపహాభ్యాం అని ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం ఈ శ్లోకాలు ఎందుకు వచ్చాయి? ఇప్పుడు నేను భక్తితో ఉన్నాను. గత జన్మలలో చేసిన పాపానికి ఫలితం ఇవ్వవలసిన సమయం ఆసన్నమైంది. నేను గుండెలు బాదుకుని ఏడవలసినటువంటి పరిస్థితిని ఈశ్వరుడు కల్పించాడు. వీడిప్పుడు మారాడు, నన్ను నమ్మాడు, నీ చెప్పినట్టు బ్రతుకుతున్నాడు. కాబట్టి వీడి కష్టాన్ని తగ్గిస్తానని పాము కలవవలసిన వాడిని చీమతో కనిపించి అది ఆయన శక్తి, ఆయన ఈశ్వరుడు. ఆయన అలా ఎందుకు చేశాడని అడగడానికి, ఆయన అసలు ఎందుకు అలా చేశాడో మనకి తెలుస్తుందా? చేసిన కర్మ తెలియదుగా. నాకే తెలియనప్పుడు ఇంకొకరికి ఎలా తెలుస్తుంది అడగడానికి? అది ఈశ్వరత్వం అంటే. కాబట్టి ఒక్కొక్క తప్పు పాపాన్ని మాత్రమే ఇస్తుంది. మహాభక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళారనుకోండి, అది ఎంత ప్రమాదాన్ని తీసుకొచ్చేస్తుందంటే యుక్తాయుక్త విచక్షణ లేకుండా, శాస్త్రం మీద సరి అయిన అవగాహన లేకుండా, విషయం గురించి సక్రమంగా తెలుసుకోకుండా కేవలము అవతల వారిని బాధ పెట్టడానికి తెంపరితనంతో ప్రవర్తిస్తే భగవంతుడు ఏం చేస్తాడంటే అవతారంగా కిందకు వచ్చేస్తాడు. అవతారము అన్న మాటకు అర్థం ఏంటో తెలుసా? తార అంటే ఎక్కడో ఉండడం, తారస్థాయిలో పాడాడంటారు. అవతార వ్యతిరేక పదం. మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా కిందకు వస్తాడు. ఏదో చెట్టుతో అన్నాను అనుకోండి, అందరికి అర్థం కాదు. మాంసనేత్రము ఏం బెగబెట్టి గుండెలు బాదుకోక్కర్లేదు, అర్థం అవడానికి ఆ మాటే వాడాలి. మాంసనేత్రంతో చూడడానికి యోగ్యంగా కిందకి దిగి వస్తాడు. ఇప్పుడు ఎందుకు వస్తాడో తెలుసా? అసలు ఆయన అలా రావడానికి కారణం ఏమిటో తెలుసా? ఆయనే చెప్పుకున్నాడు, పరిత్రాణాయ సాధూనాం, పరమ భాగవతోత్తములైన వారిని రక్షించడానికి వస్తాను. అలాగే వినాశాయచ దుష్కృతాం, ఆ వాళ్ళని బాధ పెట్టిన వాళ్ళని చీల్చి చెండాడడానికి రూపంతో కిందకు వచ్చేస్తాడు. అంటే ఈశ్వరుడు కూడా ఉద్వేగం పొందేది ఎప్పుడు అంటే, భాగవతుల జోలికి నువ్వు వెళ్ళావా, ఆ హింస కట్టి కుడిపేస్తుంది, ఈశ్వరుణ్ణి దింపేస్తుంది భూమి మీదకి. అంత క్రోధానికి కారణమవుతుంది. అది సామాన్యమైన దోషం కాదు. అందుకే ఎప్పుడైనా సరే భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల జోలికి వెళ్ళేటప్పుడు 1కి 10 మార్లు ఆలోచించుకుని వెళ్ళు అని చెప్తారు. మారీచుడు రామాయణంలో రావణాసురుడితో మాట్లాడుతూ అంటాడు, సీతాపహరణం చెయ్యి, సీతాపహరణం చెయ్యి అన్నాడు. అంటే మారీచుడు అన్నాడు, ఏమిటో సీతమ్మను అపహరించి తెమ్మంటున్నావు, అంత తేలిక అనుకుంటున్నావు,
ఆ దోషం ఉట్టినే పోతుంది అనుకుంటున్నావా? సీతమ్మను అపహరించి తెస్తే రాముడు కనపడకపోతే, సీతమ్మ ఏడిస్తే, సీతమ్మ కన్నుల వెంట నీటి చుక్క పడితే రావణ నువ్వు ఒక్కడివే చచ్చిపోతామనుకుంటున్నావేమో. వెతికి వెతికి వేటాడేస్తాడు రాముడు. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్థైవచ ఇదీచ్ఛసి చిరంభోక్తమ్మ కృధారమ విప్రియం. ధర్మాన్ని నమ్ముకున్న రాముడి జోలికి వెళ్ళవద్దు. రామో విగ్రహవాన్ ధర్మ సాధు సత్యపరక్రమ. మారీచుడు చెప్పాడు ఈ మాట, రాముడు రాశీభూతమైన ధర్మము అని. రాశీభూతమైన ధర్మమైన రాముడి జోలికి వెళ్ళావా కట్టి కుడిపేస్తుంది. అది ఎలా ఇలా కుడపదు. నిన్నొక్కడనే బాధ పెడుతుంది అనుకుంటున్నావేమో. అది మళ్ళీ నీకు ఫలితంగా ఇవ్వడం మొదలు పెట్టిన నాడు తెలుస్తుంది. కళత్రాణి చ సౌమ్యాని మిత్రవర్గం స్థైవచ. భార్యలు, బిడ్డలు, నిన్ను నమ్ముకున్న సైనికులు, నీ ఆస్తి, నీ ఐశ్వర్యం, నీ కాంచన లంక సర్వము నశించిపోతాయి. నువ్వు అలా నిలబడి ఉండగా ఒక్కొక్క తల తరిగేస్తాడు రాముడు. ఒక్కొక్క తల తరుగుతుంటే దేవతలందరూ వచ్చి పైన నిలబడతారు. నిలబడి శభాషను సంతోషిస్తారు. చచ్చాడు రా పాపాత్ముడు అంటారు. ఆ రోజు తెచ్చుకోకు, రాముడి జోలికి వెళ్ళకు. సాధు పొంగవుల జోలికి వెడితే, ధర్మాత్ముల జోలికి వెడితే, వాళ్ళు బాధపడితే ఒకడితో విడిచిపెట్టదు, వాడితో ఉన్న వాళ్లతో కలిపి కాల్చేస్తుంది. వెళ్ళవద్దు, బాధ పెట్టవద్దు. ఆ హింస పరమ ప్రమాదకరము. అది హాస్యానికి కాని, కేవలముగా ఏమైందిలే అని కాని అంతంత సాహసాలు చెయ్యవద్దు. అవి చాలా ప్రమాదకరమైన సాహసాలు అని హింస విషయంలో శాస్త్రం హెచ్చరిక చేస్తుంది. అందుకే భాగవతంలో దేవతలందరూ ప్రార్థన చేస్తే శ్రీ మహావిష్ణువు మాట్లాడతారు. ప్రహ్లాదోపాఖ్యానంలో మాట్లాడుతూ ఆయన ఒక మాట అంటారు, శుద్ధ సాధులందు సురలందు, శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు విప్రకోటియందు ధర్మ పదవియందు తగిలి నాయందు వాడెన్నడలుగు నాడు హింస పొందు అన్నాడు. ఇదే మాట వాడాడు, హింస పొందు అన్నాడు. అల్లా ఇల్లా ఉండదు నేను పెట్టే బాధ. ఎంత కాలానికి నేను పెట్టిన బాధ గుర్తు తెచ్చుకుని మిగిలిన వాళ్ళు ఉలిక్కి పడతారు. అమ్మ బాబోయ్ అంటారు, వినడానికి చదవడానికి భయపడతారు, అలా చంపుతారు. అందుకే ప్రహ్లాదుడి జోలికి వెడితే హిరణ్యకశిప సంహారం మామూలుగా చేశాడా? మామూలుగా చేయలేదు. అవతల బ్రహ్మగారికి ఇచ్చిన మాట నిలబెట్టి తొడవ మీద పడుకోబెట్టి గోళ్లతో కడుపు చీల్చేశాడు, గుండెలు బద్దలగొట్టేశాడు, నిత్తులు తాగేశాడు. ఎందుకు ఆవేశం? నరసింహావతారం గురించి జరిగితే ఎందుకు ఉలిక్కి పడతారు? పరమ భాగవతోత్తముడైన ప్రహ్లాదుడి జోలికి వెళ్ళాడు. అందుకే ఆయన చెప్పాడు, నేను ఎప్పుడు విపరీతమైన కష్టాలు ఇస్తానో తెలుసా? శుద్ధ సాధులం, నన్ను నమ్ముకుని బ్రతుకుతున్న వాడి జోలికెడితే. శుద్ధ సాధులందు సురలందు, దేవతల జోలికెళ్ళి అదే పనిగా దేవతల్ని నింద చేస్తే. శుద్ధ సాధులందు సురలందు శృతులందు, వేదాన్ని నింద చేస్తే. శుద్ధ సాధులందు సురలందు శృతులందు గోవులందు, గోవుని హింస పెట్టినా, గోవుని సంహరించినా, గోవుని కొట్టినా, గోవుని బాధ పెట్టినా. విప్రకోటియం, వేదం చదువుకుని భగవంతుణ్ణి నమ్ముకుని పరమ భక్తితో జీవనం చేస్తున్న వాళ్ళ జోలికి వెడితే, అటువంటి బ్రాహ్మణులను చెనకితి. విప్రకోటియందు, ధర్మ పదవియందు, ధర్మం జోలికెళ్ళి ధర్మాన్ని పాడు చేస్తే. తవిలి నాయందు, చిట్ట చివరికి నన్ని ధిక్కరిస్తే. తవిలి నాయందు, వాడెన్నడలుగు నాడు హింస పొందు. వాడు ఎప్పుడు వాటి జోలికెళ్ళి పాడు చేస్తాడో ఆనాడు వాడు హింస పొందుతాడు. అంటే విడిచిపెట్టడం అన్న మాట ఉండదు. వాడు పడిన కష్టాలు జ్ఞాపకం తెచ్చుకొని మిగిలిన వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకునేటట్టు చేస్తాను. తస్మాత్ జాగ్రత్త అన్నాడు. అందుకే హింస చెయ్యడం అనేటటువంటిదే పరమ ప్రమాదకరం. ఆ హింస పెద్దలైనటువంటి వారు, పరమ భాగవతోత్తములైనటువంటి వారి జోలికి వెళ్ళేటప్పుడు 1కి 10 మార్లు ఆలోచించి వెళ్ళాలి. లేకపోతే అక్కరలేనటువంటి కష్టాలన్నీ వస్తాయి. అక్కడతో పోదు. శాస్త్రం చెప్పిన మాట ఏమిటో తెలుసా? ఎవడు పరమ భక్తుడైనటువంటి వాడి జోలికి వెళ్ళి వేటాడతాడు. వేటాడడం అంటే అదే పనిగా ప్రయత్నించడం, ఆయన్ని బాధ పెట్టడానికి. ఆ పాపాన్ని ఈశ్వరుడు లెక్కలో పెట్టుకుంటే నేను ఎన్ని ఫలితాలు ఇస్తానని చెప్పాడో తెలుసా? అలా చేస్తే ఇదే మాటలు వాడారండి పోతన గారు భాగవతంలో. వెదకి వెదకి దైత్య వీరులు సాధు పురుషుల నడప వారి బలములనగిపోయి సిరియు యశము ధర్మంబు ఆయు భద్రంబు ఆర్యహింస చేత ననగు కాదే. ఇది భాగవతం యొక్క తీర్పు. ఆర్యహింస, ఆర్యులు అంటే భగవంతుణ్ణి నమ్ముకుని బ్రతుకుతున్న వాళ్ళు.
వాడు అమాయకుళ్ళ చేతకాని వాళ్ళ కనిపించాడని నువ్వు భక్తుల జోలి పెడితే ఎన్ని ఇస్తానని చెప్పాడో తెలుసా? వెళ్ళావు కాబట్టి నీకు తెలియదు, నీ బలం అణిగిపోవడం ప్రారంభమైపోతుంది. వెదకి వెదకి దైత్యవీరులు సాధువుల ననపా వారి బలములు అణగిపోయి ఆ వాళ్ళని బాధ పెట్టాలనుకుంటున్నావు, నీ బలం అణిగిపోతుంది. 2, యశము కీర్తి నశించిపోతుంది. ధనము క్రమక్రమంగా కలిసి రావడం పోయి ఐశ్వర్యం మధ్య పతనమైపోతుంది. అందుకే సిరియు దానితో పాటు యశము ధర్మము ఆ బుద్ధి వ్యగ్రతని పొందేస్తే ధర్మం పోతుంది మనిషిలో. ధర్మం ఆయుర్దాయం క్షీణించిపోతుంది. భాగవతుల జోలికి వెళ్ళాడు కాబట్టి స్వర్గం ఉత్తమ లోకాలని పొందడు. శరీరం పడిపోయిన తర్వాత పాపకూపంలో పడిపోతాడు. స్వర్గం వీటిపు ఇవన్నీ కూడా నశించిపోతాయి. ఎందుచేత ఆర్యహింస చేత ననగు కాదే. ఆర్యుల జోలికి వెళ్లి పెద్దలైనటువంటి వారిని బాధ పెడితే ఆ బాధ కారణంగా అన్ని ఉపద్రవాలు వస్తాయి. అందుకే హింస అన్న మాటని అన్వయం చేసుకునేటప్పుడు నీ వలన హింస జరుగుతోందా అని ఆలోచించుకున్నప్పుడు పొరపాటున కూడా భగవంతుణ్ణి నమ్ముకున్న భక్తుల జోలికి వెళ్ళవద్దు. ఆయన పైకి ఎలా కనపడనివ్వండి, కేవలం ఆయన భజన చేసుకునేవాడు కానివ్వండి. ఆయన మహావిద్వాంసుడా, శాస్త్రం తెలిసిన్నవాడా, ఇవి కాదు. ఆయన భగవంతుడిని నమ్ముకుని ఎప్పుడు భగవన్నామాన్ని భజన చేసుకుంటూ కూర్చుంటాడంతే. తొందరపడి ఆయన మీద పరిహాసమాడటం, తొందరపడి ఆయన మనసు భేదపడేటట్టుగా ప్రవర్తించడం చెయ్యవద్దు. ఎందుచేత ఎలా ఉన్నాడన్న దాన్ని బట్టి కాదు, ఆయన భగవంతుణ్ణి నమ్ముకుని ఉన్నాడు, వెళ్లకుండా ఉండు, అదే నీ జీవితానికి మంచిది. కాబట్టి ఆర్యహింస చేత అనగు కాదే. ఇది భాగవతంలో హింసకి సంబంధించినటువంటి విషయం మీద పెట్టి చెప్పినటువంటి పరమాద్భుతమైనటువంటి తీర్పు. అయితే మీరు నన్ను ఒక ప్రశ్న ఇయ్యచ్చు, ఏమండి అయితే భగవద్భక్తులైనటువంటి వారి జోలికి వెళ్ళినంత మాత్రం చేతనే ఇటువంటి ఉపద్రవాలు వస్తాయా అంటే, సామాన్యంగా ఎవరి జోలికి వెళ్ళినా కూడా పాపం మూట కట్టుకుంటాడు. భాగవతుల జోలికి వెళ్ళడం మరింత ప్రమాదకరం. ఏదో బ్యాటరీ లైట్ లో 3 బ్యాటరీలు ఉండగా చేయి పెడితే చురుక్కుమనడానికి, ఇంట్లో కరెంటు ఉండగా ఫ్యూజులో చేయి పెడితే ధన్మని షాక్ కొట్టడానికి, ట్రాన్స్ఫార్మర్ మీద ఎక్కి ముట్టుకుంటే షాక్ కొట్టడానికి తేడా ఉండవండి. 3 షాకులు ఒకలా ఉంటాయా? దేని శక్తి దాందే విద్యుద్ఘాతంలో. కాబట్టి ఏదైనా పొరపాటే, నువ్వు అలా ముట్టుకోకూడదు. కానీ పోరి ట్రాన్స్ఫార్మర్లు ఎందుకు ముట్టుకుంటావు? అందుకే అది ఎక్కకూడదు. దాని మీద పుర్రెబొమ్మ 2 ముక్కలు వేశారు. అదే భాగవతంలో పోతన గారి. వెళ్లకు దాని జోలికి, పరమ ప్రమాదం ఒక జన్మతో పోదు, కొన్ని జన్మలు కట్టి కుడుపుతుంది. ఎందుకురా నీకు? దాని జోలికి వెళ్లకు, అటువంటి హింస చెయ్యవద్దు అన్నారు. ఇది సాధు పురుషుల విషయంలో ఎంత అన్వయమవుతుందో సాధు జంతువుల విషయంలో కూడా అంతే అన్వయం. అది విచిత్రం. అందుకే పరీక్షణ్ మహారాజు గారు మాట్లాడుతూ ఒక మాట అంటాడు. ఆయన కలిపురుషుడి దగ్గర మాట్లాడుతున్నప్పుడు భూదేవి వంక తిరిగి ఒక మాట అన్నాడు. అమ్మా, సాధువులకు జంతువులను బాధించడి కలుల భంజింపని రాజాథము ఆయు స్వర్గము శ్రీ ధనము వీటిపోవు సిద్ధము తల్లి అన్నాడు. ఎక్కడైనా సరే అమ్మా, రాజైనటువంటి వాడి యొక్క ప్రధాన లక్షణం ఏమిటో తెలుసా? సాధువులకు జంతువులకు. సాధువులైన జంతువులు అన్న మాటకు అర్థం ఏమిటో పోతన గారే చెప్పారు భాగవతంలో. ఏదో వాహినులైన వాహినులందు జలంబు త్రావి అంటారు. ఎవ్వరూ తాగనటువంటి నీళ్లు ప్రవాహంగా వెళ్ళిపోతుంటే అందులో ఉన్న నీళ్లు తాగి, వాసవి అయిన గడ్డి తిని, ఎవ్వరూ తినటువంటి గడ్డి తిని, అది కూడా గబగబా తిని, బ్రహ్మచారి దగ్గర నుంచి సన్యాసి వరకు తాగడానికి వీలైనటువంటి పాలనిచ్చి, తల్లి లేనటువంటి బిడ్డలు తాగడానికి కావలసిన పాలనిచ్చి, ఇహమునందు నువ్వు చేసిన పాపాలు పోగొట్టుకోవడానికి అభిషేకం చేయడానికి పంచామృతాల్లో ఒకటైన పాలనిచ్చి, ఆ పాలతో చేసిన పదార్థాన్ని ఈశ్వరుడికి నైవేద్యం చేస్తే అపారమైన ఫలితం ఇచ్చి, ఇన్నిటికి యోగ్యమైన పాలని, పాలలోంచి పెరుగుని, నేతిని ఇచ్చి, తన గోమయం, తను విడిచిపెట్టినటువంటి పేడ తీసుకొచ్చి భూమి మీద అలికితే యజ్ఞం చేయడానికి కూడా భూమి పవిత్రమవుతోంది. అటువంటి పేడని ఇస్తూ, పంచగవ్యములలో ఒకటైనటువంటి మూత్రాన్ని ఇస్తూ, నీకు అక్కర్లేని గడ్డిని, నువ్వు తాగని నీటిని తాగి, నీకు ఇహమునందు పరమునందు పనికొచ్చేటటువంటి ఇన్నిటిని ఇస్తున్నటువంటి పరమ సాధుమూర్తి అయినటువంటి గోవుని బాధ పెడితే దాని అర్థం సాధువులకు జంతువులకు అంత మనకక్కర్లేనివి పుచ్చుకొని మనకి ఇహము పరము ఇన్నిటిని కల్పించగలిగినటువంటి
అద్భుతమైన పదార్థములను ఇవ్వగలిగినటువంటి జంతువులను బాధ పెడితే నిష్కారణంగా ఈశ్వరుడు అంగీకరించాడు. అందుకే రాజు ప్రధాన కర్తవ్యమేది అంటే అటువంటి జంతువుల జోలికి ఎవరెళ్ళారో వాళ్ళని భంజించాలని చెప్పారు భాగవతం. వాళ్ళని వెంటనే అలా బాధ పెట్టకుండా నిగ్రహించాలి. అలా చేయకపోతే, నేనంటలేదు, పోతన గారు అంటున్నారు భాగవతంలో, వ్యాసుల వారు చెప్పిన మాట చెప్తున్నారు, సాధువులకు జంతువులను బాధించడి కలుల భంజింపని రాజాధము ఆయు ధనము స్వర్గము శ్రీ వీటిపోవు సిద్ధము తల్లి. అమ్మా, ఎప్పుడైనా సరే సాధువులైన జంతువుల్ని బాధ పెట్టేటటువంటి కలులను భంజింపనటువంటి పరిపాలకుడు ఎవరుంటాడో అటువంటి వాడి యొక్క ఆయుర్దాయము నశించిపోతుంది, అటువంటి వాడి యొక్క ఐశ్వర్యము పతనమైపోతుంది, అటువంటి వాడికి శరీరం పడిపోయిన తర్వాత ఊర్ధలోకవాసం ఇవ్వరు. అందుకేనమ్మా లోకంలో దుష్టజన నిగ్రహంబును శిష్టజనానుగ్రహంబును నృపులకు స్రష్ట విధించనని పురాణ ద్రష్టలు చెప్పెదరు, ఇది సత్యము తల్లి అంటాడు. ఒక రాజు ఏం చెయ్యాలి అంటే దుష్టులైనటువంటి వారిని భంజించాలి, సాధు పురుషులైనటువంటి వారిని రక్షించాలి. దుష్టులను భంజించి శిష్టులను రక్షించకపోతే ఆ రాజు అని పేరు తెచ్చుకోలేడు, ఆయన భగవంతుని చేత అనుగ్రహింపబడడం. అందుకే హింస అన్న మాటలో ప్రభువు దగ్గర నుంచి సామాన్యుడి వరకు కర్తవ్యతానిష్టతో చూసుకోవలసినటువంటి అవసరం ఉంటుంది. ఇది నేను చెయ్యాలా చేయకూడదా పరమ జాగ్రత్తగా చూడాలి. నిష్కారణంగా మాటలతో బాధ పెట్టడం అలవాటు చేసుకున్నాడు అనుకోండి, దానికి బాధ పెట్టడమే ప్రయోజనం తప్పించి అందులో ఏదో శాస్త్రం చెప్పడమో లేకపోతే ఏదో మంచి విషయాన్ని మాట్లాడటమో అది కాదు. కేవలం అవతల వారిని బాధ పెట్టడమే ప్రయోజనంగా బాధ పెట్టారనుకోండి తన మాట చేత, అది పరమ ప్రమాదకరమైనటువంటి విషయం. అటువంటి పనులు చెయ్యకూడదు. చెయ్యకుండా ఎప్పుడూ కూడా వాక్కుని నిగ్రహించుకోవాలి. అందుకే ఆ వాక్కు మీద అటువంటి నిగ్రహ శక్తి లేనివాడు ఎవరుంటాడో వాడి మాట వలన ఎంతమంది బాధపడతారో అటువంటి వారిని పరమేశ్వరుడు కూడా శిక్షిస్తాడు. మీరు అందుకే చూడండి, మనస్సుని బాధ పెట్టడానికి